ఈరోజు మన జీవితాలు కూడా సడన్గా అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి, సడన్గా ఏమీ జరగట్లేదు, సడన్గా అన్ని నష్టాలే. సడన్గా నేను గత వారాలు చెప్పానండి, అపవాది వచ్చినప్పుడు ఒక తుఫాను వలె వస్తాడు. ఇది మనము జీర్ణించుకునే లోపడే ఒక విషాదము జరిగింది, ఒక యాక్సిడెంట్, ఒక అపాయం, ఒక కీడు, ఒక పెద్ద నష్టము, డబ్బు ఖర్చు, ఇది అయ్యి మనము ఊపిరి పీల్చుకునే లోపడే భయంకరమైన కార్యం జరిగిస్తాడు. ఇది అయింది అనుకునే లోపడే ఇంకోటి జరిగిస్తాడు. అంటే అటాక్ ఆఫ్టర్ అటాక్, ఆ అగ్ని బాణాలు వేస్తూనే ఉంటాడు. ఎలాగంటే ఇంకా నాకు అవ్వదు అనే పరిస్థితిలో వెళ్ళే వరకు, దేవుడి పైన తిరుగుబాటు చేసేంత వరకు వాడు వదలడు. ఆస్తుతించండి, ఇంకా గర్వం, ఇంకా దేవుని అందు అతిశయించండి. నేను ఒకటే అంటానండి, ఎప్పుడు స్తుతి యాగము అని అంటే ఏంటిదంటే అన్నీ బాగున్నప్పుడు చేసేది కాదు, ఏది బాలేనప్పుడు మీకంత గుండంత భారము, గుండంత గాయము, పగిలిన పరిస్థితిలో చెప్తారు చూడండి, నా విమోచకుడు సజీవుడు, నా దేవుడు నా రక్షణకర్త, నా దేవుడు నమ్మదగిన వాడు, నేను ఆయనని కనులారా చూస్తాను అని పలుకుతున్న ఆ మాటలు దేవుని చెవున వినబడతాయి. దేవుడు తన దూతల్ని మీకు కాపుతలుగా ఇచ్చి మీకు జవాబుని, జయాన్ని, విడుదల కార్యము నిశ్చయంగా జరిగిస్తాడు.